Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many intelligence classes? 63 intelligence classes we completed. 63 intelligence classes మనం కంప్లీట్ చేసినాం. Now we are entering toward 64th intelligence class. This 64th intelligence class is related to what? Cutting figures. ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు? కట్టింగ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ను మనము నేర్చుకోవాలనుకుంటున్నాం. అయితే ఈ కట్టింగ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే కంటే ముందు మనకు దీనికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ని డెవలప్ చేస్తాను చూడండి. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇందులోపల వితిన్ 2-3 సెకండ్స్ లోపలనే మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏ విధంగా మనకు ఈ కట్టింగ్ ఫిగర్స్ లోపల వాడు ఏ ఫిగర్ ఇచ్చినా కూడా మనకి ఇట్లా క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు ఇక్కడ. ఓకేనా? ఈ క్వశ్చన్ ఫిగర్ ఇచ్చి ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్ 4 ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. 1 2 3 4. ఈ 4 ఆన్సర్ ఫిగర్స్లో ఏ ఆన్సర్ కరెక్టా, దీనికి బి ఆన్సరా, సి ఆన్సరా, డి ఆన్సరా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ ఆన్సర్ ఫిగరు సెట్ అవుతుంది ఏంది అనేదాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇందులోపల గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప్రైమరీ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫిగర్ ఈజ్ గివెన్, ప్రతి ఫిగర్ కూడా స్క్వేర్ ఫామ్ కావాలి. ప్రతి ఫిగర్ లోపల కూడా ఏముంటుంది? స్క్వేరే ఉంటుంది. అంటే స్క్వేర్ అంటే ఏంది? 1:1గా ఉండాలి. అంటే ఇది 1 యూనిట్ లెంత్ కనుక ఉంటే ఇది కూడా 1 యూనిట్, ఇది 4 యూనిట్స్ ఉంటే ఇది కూడా 4 యూనిట్స్, ఇది 10 యూనిట్స్ ఉంటే ఇది కూడా 10 యూనిట్స్. ఇట్లా ఉన్న ఫిగర్ మనకు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు అంటే 1:1లో ఉండేదంటే స్క్వేర్ ఫిగర్, స్క్వేర్ ఫామ్లో ఉండాలి మనకి ఏ ఫిగర్ని సెట్ చేసినా కూడా. అందులో ఏ ఫిగర్ సెట్ అవుతుంది ఏంది అనేది నేను సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫిగర్ ఇచ్చినాడు. ఇక్కడ ఒక ఫిగర్ ఏ విధంగా ఇచ్చినాడు అని అంటే ఇట్లా ఇచ్చినాడు, ఇట్లా కాదు, సో ఇట్లా ఫిగర్ ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, ఇట్లా ఫిగర్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ ఫిగర్కి ఇది క్వశ్చన్ ఫిగర్ కదా. ఈ క్వశ్చన్ ఫిగర్కి ఇక్కడ ఆన్సర్లో ఏముంటాయి? ABCD అనే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ సెట్ అవుతుంది ఏంది అనేది మనం చెప్పాలి అని అంటే మనం ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు బ్లైండ్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్క్వేర్ గీసుకోవాలి. ఇది ఇట్లా స్క్వేర్ గీయాలి. ఓకేనా? ఈ స్క్వేర్ గీస్తే ఇది ఇచ్చింది ఏంటిది? క్వశ్చన్. ఇదేంటిది? ఆన్సర్ ఫిగర్. అంటే ఆన్సర్ ఫిగర్లు ఎట్లుండాలి? ఈ విధంగా ఉండే ఆన్సర్ ఫిగర్ అవుతుంది. సో మనకి ఇట్లా వచ్చి ఇట్లా ఉండేది. దిస్ ఈజ్ ద వాట్ ఆన్సర్ ఫిగర్. అర్థమవుతుందా? క్వశ్చన్ ఫిగర్కి సంబంధించింది మనకు ఏది ఆన్సర్ ఫిగర్ అవుతుంది, ఆన్సర్ ఫిగర్ ఏదవుతుంది అని మనం చెప్పాలి అని అంటే ఎట్లా చెప్పాలి? స్క్వేర్ గీయాలి. అక్కడ ఆ స్క్వేర్ గీసి ఆ స్క్వేర్లో ఇచ్చింది క్వశ్చన్ అవుతుంది, మనం చెప్పబోయేది ఆన్సర్ అవుతుంది. అంటే మనం కొత్తగా వేసుకున్నది ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనము చెప్పగలగాలి. ఓకేనా? సో నౌ హియర్ వాట్ లెట్ వి సీ వాట్ సమ్ concepts which are related to these cutting figures. After that what next we will enter into what exercise. So ఈ cutting figures లోపల చూడండి, in this part a problem square will be given, the other part will be given in one of the given 4 answer figures. You have to find out from amongst the answer figure the one which makes a complete square after joining up the problem figure. అర్థమైందా ఏందో? మనకంట ఒక ప్రాబ్లం ఫిగర్ ఇస్తాడంట. ఈ ప్రాబ్లం ఫిగర్లో ఉన్న అన్ని పార్ట్స్ని కనుక జాయిన్ చేస్తే, అంటే ఈ ప్రాబ్లం ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఆన్సర్ ఫిగర్ని పెట్టి జాయిన్ కనుక చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫామ్ కావాలి. బౌండరీ ఏం ఫామ్ కావాలి? స్క్వేర్ ఫామ్ కావాలి. ఇంతకుముందు చెప్పినా కదా బౌండరీ అనేది స్క్వేర్ ఫామ్ కావాలనేది. బౌండరీ అనేది స్క్వేర్ ఫామ్ కావాలి. బౌండరీ అనేది ఏం కావాలి? ఇక్కడ చెప్పినాను చూడండి. బౌండరీ అనేది ఏం కావాలి? కంపల్సరీ స్క్వేర్ ఫామ్ కావాలి. ఆ ఒక్క కాన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకుంటే ఆన్సర్స్ ఫటాఫట్ చేసి పడేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఏదైతే ఫిగర్ చెప్తున్నామో ఆ ఫిగర్ మస్ట్ బి ఈక్వల్ టు ద స్క్వేర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చినాడు. ఓకేనా? ఈ ఫిగర్లో ఈ ఆన్సర్ ఫిగర్ని దేన్ని కలిపితే నాకు స్క్వేర్ వస్తుందో చూడండి. దేన్ని కలిపితే స్క్వేర్ వస్తుందో అంటే దీన్ని చూస్తూ ఉంటే మన మైండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ట్రిక్ ఏం చేయాలి? వీటిని జాయిన్ చేయండి. ఇట్లా జాయిన్ చేసినాను. ఇప్పుడు జాయిన్ చేస్తే నాకు వచ్చిన ఫిగర్ ఏంది? ఇగో ఈ ఫిగర్ రావాలి. ఇట్లాంటి ఫిగర్ ఉన్నది రావాలి. ఈ ఫిగర్ రావాలి నాకు. ఈ ఫిగర్ ఈ షేడెడ్ ఏదైతే చేస్తున్నానో ఇట్లాంటి ఫిగర్ నాకు రావాలి. ఇట్లాంటి ఫిగర్ ఎక్కడ వస్తుందో చూడండి.
ఇట్లాంటి ఫిగర్ ఎక్కడ వస్తుంది? అయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ లేదు చూడండి, కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువ చేయండి. 1:1 ఫామ్ చేయాలి కదా, సో కాబట్టి కొంచెము ఎక్కువ చేయండి. కొంచెం ఎక్కువ చేస్తే దిస్ విల్ బి ద వాట్, ఎందుకంటే 1:1లో ఉండాలి కంపల్సరీ. సో ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉండాలి. కొంచెం ఇంతకుముందు వేస్తే ఇక్కడ దాకా వేస్తే తక్కువ అనిపించింది కాబట్టి ఈ లెంత్ కూడా కొంచెం వేయండి. ఇప్పుడు ఇట్లాంటి ఫిగర్ నాకు ఎక్కడ ఉందో చూడండి, ఈ మధ్యలో ఏ విధంగా ఉంది చూడండి, ఇగో ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా ఉంది ఇలా, ఓకేనా, ఇందులో ఉంది ఇట్లా ఇట్లా ఈ బయట సైడ్కి వెళ్ళి ఈ బయట సైడ్ ఉండాలి. ఇట్లా ఉన్నది ఎక్కడ ఉంది? ఇవి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయండి ఫస్ట్, ఓకేనా. ఎలిమినేషన్ చేసేసాం. ఇక ఈ ఆన్సర్ ఫిగర్స్ లోపల ఈ ఆన్సర్ ఫిగరా అంటే ఇక్కడ వరకు పార్ట్ అనేది సేమ్ ఉన్నది, ఇది సేమ్ ఉంది, కానీ ఇక్కడ దాకా వచ్చినాక చూడండి ఈ విధంగా జిగ్జాగ్ ఉన్నది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. సో నాకు ఏం రావాలి? ఇక్కడ ఏం రావాలి? 1 2 3 ఇన్ని రావాలి. 1 2 3 రావాలి. 1 2 3 1 2 3 రావాలి. 1 2 3 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏది ఆన్సర్ సెట్ అవుతుంది? ఈ ఆన్సర్ అనేది మనకు సెట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆన్సర్ సెట్ అవుతుంది అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చును. సో కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. దీన్ని వచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే ఇది వస్తుందన్న విషయం మనకు తెలిసిపోతుంది. అర్థమైందా? స్క్వేర్ దానికి సెట్ కావాలి. నెక్స్ట్ది ఇంకొక ఫిగర్ చూడండి, ఇక్కడ ఇంకొక ఫిగర్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ ఫిగర్ని ఫస్ట్ స్క్వేర్ చేయాలి దీన్ని, అంతేనా. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? స్క్వేర్ మోడల్లోకి మార్చాలి. స్క్వేర్ మోడల్లోకి మార్చాలంటే ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తే స్క్వేర్ అయింది చూడండి, అంతేనా. సో కాబట్టి నాకు వచ్చే ఫిగర్ ఏ విధంగా ఉండాలి? ఇగో ఇట్లా ఈ షేడ్ చేస్తున్నా చూడండి, దిస్ విల్ బి ద వాట్ ఆన్సర్ ఫిగర్. ఇది ఆన్సర్ ఫిగర్ ఉండాలి. ఈ ఆన్సర్ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా అట్లాంటి షేపు? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ అట్లాంటి షేప్ ఉంది చూడండి. సో దిస్ విల్ బి ద వాట్ అబౌట్ ద ఆన్సర్ ఫిగర్. అర్థమైందా? సో మనకు ఈ ఫిగర్ లాంటిది ఇట్లాంటిది ఎక్కడ ఉంటుంది అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. నెక్స్ట్ అనదర్ వాట్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈస్ ద వాట్ వన్ ఫిగర్ ఈజ్ గివెన్ టు యూ హియర్. ఇప్పుడు నాకు దీన్ని స్క్వేర్గా మార్చాలి కదా. దీన్ని స్క్వేర్గా మార్చాలి అని అంటే ఫస్ట్ చూడండి, స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఉండాలి చూడండి. ఇక్కడ మళ్ళీ ఇందులోపల ఈ ఫిగర్ లోపల అట్లాంటిది లేకపోతే మళ్ళీ మనం వేరే రకమైన ఆలోచించాలి. ఫస్ట్ అయితే నేను స్క్వేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇట్లాంటి ఆన్సర్ వచ్చే విధంగా ఇందులో ఉన్న ఫిగర్ ఉన్నదా? లేదు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇది తీసేసి ఇట్లాంటి ఐడెంటికల్ షేపే ఇంకొకటి ఇందులో జాయిన్ కావాలి. ఇందులో జాయిన్ అయితే నాకు ఎట్లాంటి రావాలి ఫిగర్ అనేది? సో ఇట్లాంటి ఫిగర్ రావాలి. ఇట్లాంటి ఫిగర్ వచ్చేటట్టు మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి ఫిగర్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకోవాలంటే సేమ్ ఇట్లా ఈ ఎడ్జ్లో అనేది ఈ విధంగా ఉన్న సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదవుతుందో చెప్పండి, ఇందులోపల సెట్ కావాలి. ఇట్లా వి షేప్ లోపల ఇన్వర్టెడ్ వి ఉంది కదా, ఈ వి షేప్లోనికి సెట్ అయ్యేది ఏది ఉంది? ఇది ఒక్క ఫిగర్ మాత్రమే వి దానికి సెట్ అయ్యేటట్టు ఉంది కాబట్టి దీన్ని మనము ఆన్సర్ ఫిగర్గా తీసుకోవాలి. ఇంతకుముందు మీకు కాన్సెప్ట్ డెవలప్ చేసిందంటే ఏం డెవలప్ చేశాను? స్క్వేర్ రావాలి అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ దానిలో మనకు స్క్వేర్ వచ్చింది, సెకండ్ దానిలో కూడా స్క్వేర్ వచ్చింది, కానీ థర్డ్ దానికి వచ్చేవరకల్లా కొంచెం చేంజ్ అయిపోయింది. ఏం చేంజ్ అయింది? స్క్వేర్ కాకుండా వేరే రకమైన సింబల్ వచ్చింది చూడండి. వేరే రకమైన సింబల్ వచ్చినప్పుడు ఈ రకమైన సింబల్కు సెట్ అయ్యే సింబల్ ఏది ఉంది అనేది కొద్దిగా చూసుకోవాలి. ఈ రకమైన కట్టింగ్కి సెట్ అయ్యే కట్టింగ్ ఏది ఉందో అనేది మనము చూసుకోవాలి. చూసుకొని ఆన్సర్స్ అనేటివి చెయ్యాలి. ఓకేనా? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి నాకు చెప్పండి కాన్సెప్ట్ ఏంటో. మనకు ముందుగా మైండ్ లోపల పెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఫిగర్ తోటి మనం చేయబోయే ఆన్సర్ ఫిగర్ కనుక మ్యాచ్ అయితే స్క్వేర్ రావాలి. కాబట్టి స్క్వేర్ గీయడం అనేది ప్రాక్టీస్ చేయండి. స్క్వేర్ గీయడం అనేది ప్రాక్టీస్ చేస్తే మీరు ఆన్సర్ చేసిన కిందకే లెక్క. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం అవుపించిందా? ఫస్ట్ ప్రాబ్లం. ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక స్క్వేర్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఈ ఫిగర్ లోపల ఫస్ట్ స్క్వేర్ని ఫామ్ చేయండి. ఓకేనా? సో స్క్వేర్ని కనుక ఫామ్ చేస్తే నాకు ఏ విధంగా వస్తుంది? ఇక ఈ విధంగా వస్తుంది. ఓకేనా?
ఇప్పుడు నేను ఆన్సర్ ఎన్నుకోబోయే ఫిగర్ ఎట్లాంటి ఫిగర్ ఉండాలి? ఇగో ఈ షేడెడ్ ఏదైతే ఉందో ఇట్లాంటి ఫిగర్ నాకు రావాలి. ఓకేనా? ఒక 2-3 వాటికి షేడ్ చేస్తాను, ఇక తర్వాత మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి ఫిగర్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఏ విధంగా ఉండాలి? క్రాస్ ఇగో ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చిందా? ఇక్కడ రాలే కాబట్టి దీన్ని తీసేయండి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఓకే. తర్వాత ఏం రావాలి? ఒక లైన్ రావాలి. లైన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడ జిగ్ జాగ్ కిందికి వి ఉండాలి. ఇక్కడ వి ఉందా? లేదు. సో కాబట్టి ఇక్కడ వి వచ్చింది కాబట్టి వి ఉంది. నెక్స్ట్ ఈ జెడ్ ఫామ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జెడ్, మళ్ళీ ఒక జెడ్, 2 జెడ్లు ఉండాలి ఇలా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జెడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జెడ్ ఉంది. సో కానీ ఇక్కడ చూడండి, ఇది చాలా దగ్గరగా ఉండాలి. ఇది ఏదైతే ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్ దీనికి దగ్గరగా ఉండాలి. చూడండి ఎంత దగ్గర దాకా వచ్చిందో, చాలా దగ్గర దాకా వచ్చింది కదా. ఇది చాలా దూరంలో ఉన్నది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఏది? ఈ ఆన్సర్ అనేది టెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మనకి ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. నెక్స్ట్ గో టు సెకండ్ వన్. ఇప్పుడు స్క్వేర్ ఫామ్ చేయండి. ఫస్ట్ ఏం ఫామ్ చేయాలి? ఫస్ట్ స్క్వేర్ను ఫామ్ చేయండి. ఇక్కడ స్క్వేర్ని ఫామ్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూడండి. చూడండి, సో ఇక్కడ ఈ విధంగా, అంటే ఇది 1:1 ఫామ్లో ఉండాలి కదా. ఇంతవరకు దాకా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు ఇందులోపల సెట్ అయ్యే ఫిగర్ ఏది ఉందో చూడండి. ఇందులోపలికి సెట్ అయ్యే ఫిగర్ ఏది ఉందో చూడండి. సో ఇందులోనికి సెట్ కావాలంటే ఏం కావాలి? ఈ లైన్ ఉండాలి, ఇది ఉండాలి, మళ్ళీ ఇందులోకి ఒకటి యారో ఉండాలి, ఇక్కడ వి షేప్లో ఉండాలి, మళ్ళీ ఇది కార్నర్లో ఉండాలి, ఓకేనా. చూడండి, నాకు ఇక్కడ కొద్దిగా మ్యాచ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇది కూడా సేమ్ అట్లనే మ్యాచింగ్ అట్లనే అవుపిస్తుంది, ఇది కూడా అట్లనే అవుపిస్తుంది. సో ఇప్పుడు నాకు చూసుకున్నట్టయితే ఇందులోపల ఈ ఈ ఈ లెంత్, ఈ హెడ్జ్ ఏదైతే ఉన్నదో, ఈ ఎడ్జ్, ఇక్కడ ఉన్న ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది చాలా లాంగ్ ఎడ్జ్ ఉంది చూడండి. సో ఇక్కడ షార్ట్ ఎడ్జ్ ఉంది, సో ఇక్కడ షార్ట్ ఎడ్జ్ ఉంది కాబట్టి ఇదైతే ఇవి రెండు అయితే కావు. నెక్స్ట్ డి కానీ బి కానీ కావాలి. బీలో చూడండి మళ్ళీ ఇది లాంగ్ ఉండాలి, ఇది లాంగ్ ఉండాలి, ఈ పోర్షన్ లాంగ్ ఉండాలి. ఈ పోర్షన్ లాంగ్ ఉన్నది ఇక్కడ ఒక దగ్గరనే ఉంది, ఇక్కడ లాంగ్ లేదు, షార్ట్ ఉంది. కాబట్టి ఈ ఆన్సర్ మనకు రైట్ కాదు, ఈ ఆన్సర్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇట్లా మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చిన ఫిగర్ చూడండి, నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఇప్పుడు దీనికి వేయండి ఫిగర్, ఓకేనా. 1:1 ఫామ్ రావాలి అంటే స్క్వేర్ నాకు స్క్వేర్ని ఫామ్ చేసుకోవాలి నేను. సో ఇది క్వశ్చన్ ఫిగర్, ఇది ఆన్సర్ ఫిగర్. ఇప్పుడు ఈ ఆన్సర్ ఫిగర్ ఎట్లా ఉందో చూడండి. పైకి ఇట్లా హెడ్జ్ ఉండాలి, ఓకేనా. పైకి వి షేప్ ఉన్నది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్నిట్లలో ఉంది. సో నెక్స్ట్ వాటిని ఎడ్జ్ ఉంది, నెక్స్ట్ స్లోప్ ఉంది, ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ స్లోపు ఇది రాంగ్ స్లోప్ ఉంది, ఇది కూడా స్లోప్ ఉంది, మనకు రాంగ్ స్లోప్ ఉంది, ఓకేనా. రాంగ్ స్లోప్ ఉంది. ఎందుకు అనంటే ఇదేమో కిందికి ఉన్నది, ఇదేమో పైకి ఉంది చూడండి. ఇక్కడ రెండు సేమ్ ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి రెండు రాంగ్ ఆప్షన్స్. ఇది కిందికి, ఇది పైకి ఉంది, కిందికి పైకి ఉంది, ఓకే రైట్. ఇవి రెండు కరెక్ట్. ఈ రెండిట్లలో ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలి. ఇవి రెండిట్లలో సెలెక్ట్ చేయాలని అంటే ఇప్పుడు ఈ హెడ్జ్ చూడండి, ఈ హెడ్జ్ ఏమొచ్చింది? దీనికంటే తక్కువ హైట్లో వచ్చింది చూడండి. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఇది పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కంటే ఈ హైట్ తక్కువ ఉంది ఇది, ఓకేనా. సో ఇది పాయింట్ హైట్ ఎంత ఉందో అంత ఉన్నది, పాయింట్ హైట్ కంటే తక్కువ ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏది? ఈ ఆన్సర్ అవుతుంది, ఈ ఆన్సర్ కాదు. సో మనకు ఫిగర్స్ సేమ్ అవుపిస్తాయి. సేమ్ అవుపించినప్పుడు మనము కొన్ని పారామీటర్స్ని యూజ్ చేసి ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అవుపిస్తుందా మీకు? ఫోర్త్ క్వశ్చన్ చూడండి, చూసి టకాటకా చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నేను స్క్వేర్ ఫామ్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ ఫామ్ చేసినాను. ఇది ఇప్పుడు నాకు ఇది క్వశ్చన్ ఫిగరు, నేను ఇది ఆన్సర్ ఫిగర్, దీన్ని ఆన్సర్గా సెట్ చేయాలి. సో దీన్ని ఆన్సర్గా సెట్ చేయడానికి ఈ రకమైన స్లోప్ ఉన్న ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి. ఈ రకమైన స్లోప్ ఉన్నది, ఈ రకమైన స్లోప్ ఉండేది కేవలం ఈ యొక్క దగ్గర మాత్రమే ఉన్నది కాబట్టి ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫిగర్ చూడండి. ఫిఫ్త్ ఫిగర్కి ఫస్ట్ స్క్వేర్ ఫామ్ చేయండి. సో ఇక్కడ స్క్వేర్ ఫామ్ చేసినాను ఇట్లా, ఓకేనా. సరే స్ట్రైట్ లైన్ రాలేదు, సో ఇది స్ట్రైట్ లైన్, ఓకే. సో ఇట్లా స్క్వేర్ ఫామ్ చేసినాను. ఇప్పుడు ఇందులోపలికి స్క్వేర్లోనికి ఇందులోపలికి సెట్ అయ్యేది ఏది ఉందో చూడండి. ఇందులోపలికి సెట్ అయ్యేది ఏ సెట్ అవుతుందా, బి సెట్ అవుతుందా, సి సెట్ అవుతుందా, డి సెట్ అవుతుందా? సి అయితే డి అయితే కాదు.
ఏ కానీ బి కానీ కావాలి. బి అనేది మనకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు వీటిని, సో ఇట్లా బి ఆప్షన్ కనుక చూస్తే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసిండు. మళ్ళీ మనకి ఇది కావాలంటే ఏం చేసుకోవాలి, దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఈ ఫిగర్ని యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసి చూడాలి. అయితే రొటేట్ చేస్తే ఇప్పుడు ఈ ఫిగర్ అవుతుందా ఈ ఫిగర్ అవుతుందా మనకు చూడాలి అంటే ఎట్లా చూడాలి, ఇక్కడ మనకు ఈ రెండింటి హెడ్జ్లను కనుక తీసుకుంటే ఇక్కడ నుంచి ఇట్లా ఫామ్ అవుతుంది కదా, ఈ ఫామ్ దీన్ని ఇట్లా తిప్పి పెట్టండి, దీన్ని మైండ్ లోపల తిప్పి పెట్టుకోండి. తిప్పి పెట్టుకొని ఆన్సర్ని ఆలోచించాలి. తిప్పి పెట్టుకోవాలి ఇట్లా. ఇది తిప్పి పెడితే ఏమైతే చెప్పండి, సేమ్ ఇది యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతున్నాను. యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే ఈ లైన్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ ఏమవుతుంది, ఇటు పోతుంది. ఈ లైన్ ఏమవుతుంది, కిందికి వస్తుంది. ఓకేనా, ఈ లైన్ కిందికి వస్తుంది. ఇట్లా మళ్ళీ ఏమవుతుంది, ఇట్లా పైకి పోతుంది. ఓకేనా, ఇట్లా పైకి పోతుంది. మళ్ళీ ఏమవుతుంది, కిందికి వచ్చి ఈ లైన్ కిందికి వచ్చి ఇట్లా జాయిన్ అవుతుంది. అంటే సేమ్ ఆల్మోస్ట్ ఇది ఒకటే రకంగా అవుపిస్తాయి మనకు. ఇక్కడికి రావడేమో, సారీ ఇక్కడికి వస్తుంది. సో ఈ రెండు ఒకే రకంగా అవుపిస్తాయి. కానీ ఇందులోపల చూడండి, ఈ లైన్ ఎట్లా ఉంది, స్ట్రేట్ లైన్ ఉంది. ఇక్కడ నాకు ఎట్లా వచ్చింది, ఇది కర్వ్డ్ వచ్చింది ఇట్లా పైకి. దీన్ని రొటేట్ చేసినా కూడా కర్వ్ వచ్చింది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ సరి అయినది. ఇంత డీప్గా ఆలోచించేది ఏముండదు, డైరెక్ట్గా దీన్ని పెట్టేసినా సరిపోతుంది అనే ఆలోచన మీకు రావాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ ఫిగర్ చూడండి. ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ ఫామ్ చేయండి. ఇది స్క్వేర్ అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ స్క్వేర్ లోపలికి దీనికి సెట్ అయ్యే ఆప్షను ఏది ఉందో చూడండి, దేన్ని సెట్ చేస్తే బాగుంటుందో చూడండి. సో ఇక్కడ సెట్ చేయడానికి ఏం కావాలి నాకు, ఈ రెండు కార్నర్స్ ఉన్నది చూసుకోండి. ఇట్లా రెండు కార్నర్స్ ఇట్లా దీన్ని ఉల్టా చేసి చూడండి. దీన్ని ఉల్టా చేయండి, దీన్ని ఉల్టా చేయండి, దీన్ని ఉల్టా చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కార్నర్స్ వచ్చినాయా, ఇక్కడ రెండు కార్నర్స్ రాలేదు. రెండు కార్నర్స్ రాలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఇక్కడ రెండు కార్నర్స్ వచ్చినాయి, ఇక్కడ రెండు కార్నర్స్ వచ్చినాయి. కానీ దీన్ని తిప్పితే ఏమొచ్చింది, ఇట్లాంటి క్రాస్ మనకు వచ్చింది. ఇట్లాంటి క్రాస్ ఉందా అందులోపల, ఈ విధమైన క్రాస్ ఉందా, లేదు. ఓకేనా, సో ఈ విధమైన క్రాస్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, కేవలం ఏదవుతుంది, బి ఆప్షన్ సెట్ అవుతుంది. అంటే దీన్ని ఏం చేయాలి, ఇన్వర్ట్ చేయాలి. ఇట్లా ఇన్వర్ట్ చేసి ఆలోచించాలి. ఈ బి ఆన్సర్ గురించి ఏం చేయాలరా, ఇన్వర్ట్ చేసి ఆలోచించాలి. ఇన్వర్ట్ చేసి మనము ఆలోచించి, సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఫిగర్ ఇట్లా షేడ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి ఫిగర్ ఎక్కడుందని చూసుకోవాలి. ఓకేనా, ఇట్లాంటి ఫిగర్ ఎక్కడుందని మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ బి అనేది మనకు ఆన్సర్ అవుతుందనే విషయము మీకు తెలిసింది. ఇప్పుడు 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ చేయాలంటే ఏం కావాలి చెప్పండి నాకు. నేను ఆన్సర్ చేయాలి, 7th క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఒక స్క్వేర్ని ఫామ్ చేయాలి. ఓకేనా, స్క్వేర్ని ఫామ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇది క్వశ్చన్ ఫిగరు, ఇది మనం చెప్పబోయే ఆన్సర్ ఫిగర్. సో దీనికి సెట్ అయ్యేది ఏ ఫిగర్ సెట్ అవుతుందో చూడండి. ఏది ఫిగర్ సెట్ అవుతుంది, ఇట్లా ఎఫ్ మోడల్లో వస్తుంది చూడండి. ఎఫ్ మోడల్లో ఇక్కడ ఎఫ్ మోడల్ అన్ని ఎఫ్ మోడల్లో ఉన్నాయి. ఇందులోపల ఒక జెడ్ వచ్చింది, ఇందులోపల ఒక జెడ్ వచ్చింది, ఇందులోపల ఒక జెడ్ ఉంది, ఇందులో జెడ్ ఉంది, ఇందులో జెడ్ ఉంది, అన్నిట్లలో జెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు అయితే ఇక్కడ ఇది 1:1 ఫామ్లో లేదు కాబట్టి కొంచెం ఈ ఫిగర్ని బట్టి, ఆన్సర్ ఫిగర్ని బట్టి నేను చూస్తున్నాను చూడండి. ఇక్కడ దాకా ఉంది 1:1. ఇది 1, ఇది ఎంత వెడల్పు ఉంటుందో ఇది కూడా అంతే వెడల్పు ఉండాలి కదా, కాబట్టి కొంచెం ఎక్కువ చేసినాను. ఇప్పుడు ఈ ఫిగర్కి సెట్ అయ్యే ఆప్షను ఏది ఉంది అనేది కొద్దిగా ఆలోచించి చూడండి. ఇక్కడ ఈ జెడ్ లోపల చూడండి, ఇది లాంగ్ వచ్చింది. ఇట్లా ఇది అంత లాంగ్ వచ్చిందా, ఇది ఎంత లాంగ్ వచ్చింది, ఇంత లాంగ్ వచ్చిందా, ఇట్లా ట్రయాంగిల్ లాగా వచ్చేసింది మొత్తం. ఇది ట్రయాంగిల్ లాగా పెద్ద లోపలికి ట్రయాంగిల్ లాగా రాలేదు చూడండి. కాబట్టి లోపలికి ట్రయాంగిల్ లాగా రాంది ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఒక దగ్గరనే ఉన్నది. కాబట్టి దీన్ని మనము ఆన్సర్గా చెక్ చేసుకోవాలి. దీన్ని మనము ఆన్సర్గా చెక్ చేస్తే మనకు అంటే ఆన్సర్గా సెట్ చేసుకోవచ్చు మనము. సో ఇది లాంగ్ జెడ్ వచ్చింది చూడండి, లాంగ్ జెడ్ వచ్చింది, అంటే లాంగ్ కార్నర్ వచ్చింది. లాంగ్ కార్నర్ లేదు, ఇక్కడ లాంగ్ కార్నర్ లేదు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకొని బీకి టిక్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏది సెట్ అవుతుందో చూడండి. ఇది ఫిగర్ ఫస్ట్ అయితే ఈ విధంగా సెట్ చేయండి. సో ఫస్ట్ స్క్వేర్ మోడల్ లాగా గీస్తున్నాను. ఇది క్వశ్చన్ ఫిగర్. ఇప్పుడు మన ఆన్సర్ ఫిగర్ ఎట్లా ఉందో చూడండి. ఇది 1:1లో లేదు కదా, కొంచెం సైడ్కి వెళ్ళండి. ఓకేనా, సో దిస్ విల్ బి ద వాట్ అవర్ ఆన్సర్ ఫిగర్. ఈ షేడ్ ఏదైతే ఎత్తున్నానో ఇది మన ఆన్సర్, షేడ్ చేసింది మన ఆన్సర్.
ఇప్పుడు ఈ షేడ్ చేసింది మన ఆన్సర్కి సెట్ కావడానికి ఏది సెట్ అవుద్ది అనేది బాగా ఆలోచించండి. ఇక్కడ ఇందులోపల ఇది మనకు ఇది క్వశ్చన్ ఫిగర్ కదా, ఇందులోపల ఈ విధంగా ఉండాలి, అంటే ఇట్లా ఇట్లా కార్నర్ ఉండాలి. ఇది స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇది చాలా దగ్గరగా ఉంది అంతేనా, దీనికి చాలా దగ్గరగా ఉంది, దీనికి ఇది కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది దీని నుంచి దీనికి ఇది చాలా దూరంగా వచ్చింది. ఇంత దూరం ఉందా, డిస్టెన్స్ ఇంత ఉందా మనకు, ఇంత డిస్టెన్స్ ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ ఫిగర్ కాదు. మన ఆన్సర్ ఫిగర్ ఏది, ఇది ఆన్సర్ ఫిగర్ అవుతుంది. అంటే ఒక్కొక్క పాయింట్ని బట్టి ఆలోచించాలి. ఇప్పుడు నేను దీన్ని బేస్గా చేసుకొని చెప్పినాను కదా, మీరు ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో దాన్ని బేస్గా చేసుకొని చెప్పొచ్చు. మనకు మైండ్కి ఏది తట్టితే దాని రకంగా ఆలోచించండి, ఆలోచించి ఆన్సర్ సెట్ చేయండి. ఈ ఆన్సర్ సెట్ చేయడం లోపల ఇప్పుడు నాకు ఆన్సర్ నేను దీన్ని బట్టి ఆలోచిస్తే నాకు ఈ ఆన్సర్ వచ్చింది, మీకు ఇంకో దాన్ని బట్టి ఆలోచిస్తే ఇంకొక ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సార్ నాకు ఇట్లాంటి ఆన్సర్ కూడా వస్తుంది, వాట్ డూ ఐ డూ అని చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ నాకు ఈ ప్రాబ్లం ఫిగర్ కదా, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫిగర్కి ఆన్సర్ ఫిగర్ వేయాలి. ఓకేనా, ఆన్సర్ ఫిగర్ వేయాలంటే ఏం రావాలి, నాకు ఇట్లాంటిది స్క్వేర్ని ఫామ్ చేయాలి. ఈ స్క్వేర్ లోపల ఏది సెట్ అవుద్దో చూడండి, ఇక్కడ వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది చూడండి. నాకు చేసే ఆన్సర్ లోపల ఇక్కడ ఈ విధమైన ఒక షేప్ అనేది రావాలి. ఓకేనా, ఈ విధమైన షేప్ వచ్చిందా చూడండి, ఇన్వర్టెడ్ అంటే ఇటు సైడ్ లోపల దాకా ఇది బయటకు రావాలి. ఇట్లా ఈ విధంగా మనకు సెట్ కావాలి. ఇది సెట్ అయ్యేది ఏంటి, ఇది ఒక్క దగ్గరనే ఉంది చూడండి ఇది. కాబట్టి ఇది మనము ఆన్సర్ ఫిగర్గా తీసుకోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ ఫామ్ చేయండి. స్క్వేర్ ఫామ్ చేసినాను. ఓకేనా, సో ఇది మనకేంటిది స్క్వేర్. సో ఇప్పుడు ఈ స్క్వేర్ లోపల మనకు ఏది సెట్ అవుద్దో చూడండి, ఇందులోపల కదా డైరెక్ట్గా ఇందులో ఫిట్ అయ్యేటట్టు ఇదే షేప్ లోపల మనకి ఇవ్వలేదు చూడండి, కొంచెం పైనకి కిందికి మార్చి ఇచ్చినాడు. ఇప్పుడు పైనకి కిందకి మార్చి ఇచ్చిన దానిలో నుంచి మనము ఆలోచించాలి. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ నుంచి కదా నాకు కావాల్సింది, కాబట్టి దీనికి కొంచెం దగ్గరగా ఉన్నది తీసుకోవాలి. దీనికి కొంచెం దగ్గరగా ఉండాలి, ఈ విధమైన షేప్ ఉండాలి, మళ్ళీ కొంచెం లాంగ్ లైన్ ఉండాలి. సో ఆ విధంగా ఉన్నది దగ్గరగా ఉన్నది ఏదవుద్దో చూడండి, దీన్ని రొటేట్ చేసి చూడండి. ఈ రెండు డిస్టెన్స్లు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఈ రెండు డిస్టెన్స్లు ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. మనకు సేమ్ ఉన్నాయి ఆ రెండు డిస్టెన్స్లు, ఈడ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ అన్నట్టు ఈ కార్నర్ సైడ్ ఉన్నాయి, దీని సైడ్ ఈ షేప్ సైడ్ ఉన్నాయి కదా. ఈ షేప్ సైడ్ ఉన్న డిస్టెన్స్లో ఏముంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇవి రెండు డిస్టెన్స్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్, ఇది ఫిగరే కాదు. ఇది కానీ చూడండి, ఇది కొంచెం ఇంకెక్కువనే ఉన్నది, కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉండాలి, ఇది చాలా తక్కువ డిస్టెన్స్ ఉండాలి. తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనము ఆన్సర్గా సెలెక్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిగర్ని చూడండి. సో ఇక్కడ కూడా ఒక స్క్వేర్ని ఫామ్ చేయండి. ఫస్ట్ నాకు ఇది స్ట్రైట్ లైన్ వస్తలేదు. సో ఇట్లా ఫామ్ చేసిన తర్వాత ఇందులోపల మనకు ఏ ఆన్సర్ సెట్ అవుద్దో చూడండి. ఇందులోపల ఏ ఆన్సర్ సెట్ అవుద్ది, మనకు రెండు ట్రయాంగిల్స్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్. ఇట్లా ట్రయాంగిల్ ఉండేటివి ఎక్కడ ఉన్నాయో చూడండి. మనకు ఇక్కడ మళ్ళీ ఇందులోపల ఇది కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా మూడు ట్రయాంగిల్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మూడు ఉన్నాయి కానీ ఇవి ఈక్వల్గా లేవు, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది కాదు, ఇవి మూడు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది కాదు. సో ఇది కొంచెం తగ్గుకుంటూ వచ్చింది, ఇది ఓకే, ఇది తగ్గుకుంటూ వచ్చింది, ఇది ఓకే. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది పెద్దది, తర్వాత ఇది చిన్నది, మళ్ళీ ఇది కొంచెం ఇంకా దీనికంటే లాంగ్ ఉంది. ఈ పొజిషన్ కంటే ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే ఈ పొజిషన్ కంటే లాంగ్ ఉంది, అంటే దీనికంటే ఇది కొంచెం లాంగ్ ఉండాలి. ఫస్ట్ లాంగ్ ఉండాలి, మధ్యలో కొంచెం చిన్నగా ఉండాలి, తర్వాత మళ్ళీ లాంగ్ ఉండాలి. సో ఇది లాంగ్, షార్ట్, మళ్ళీ షార్ట్ అయిపోయింది, షార్ట్ కావద్దు, కొంచెం లాంగే ఉండాలి. దీనికంటే ఇది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇట్లా లైన్ గీస్తే దీనికంటే ఇది కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ ఆన్సర్ మనకు సరి అయిన ఆన్సర్గా అవుపిస్తలేదా, నేను చెప్పుకుంటూ పోతా ఉన్నా మీకు అవుపియలేదు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో ఇక్కడ ఈ ఫిగర్ లోపల నేను ఇట్లా వేసినాను కదా, స్క్వేర్ ఫామ్ చేసినాం కదా. స్క్వేర్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ మూడు ట్రయాంగిల్స్ లాగా ఫామ్ అయింది నాకు. వన్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లాంగ్ ట్రయాంగిల్, మధ్యలో ఉన్నది షార్ట్ ట్రయాంగిల్, మధ్యలో ఉంది షార్ట్. ఇది కొంచెం దీనికంటే ఎక్కువ ఉంది చూడండి. ఇట్లా స్ట్రైట్ లైన్ వేస్తే దీనికంటే ఇది కొంచెం ఎక్కువ ఉన్నది. ఇది పెద్దగా ఉండాలి, ఇది మధ్యలో దానికంటే ఇది పెద్దగా ఉండాలి, ఇది
పెద్దగా ఉండాలి. సో రెండు పెద్దగా ఉన్నాయి చూడండి, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇది తగ్గుకుంటూ వచ్చింది, ఇది పెద్దగా ఉన్నది, ఇది కొంచెం పెద్దగా ఉన్నది, ఇది మధ్యలో కొంచెం చిన్నగా ఉన్నది, కాబట్టి ఈ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. నౌ లెట్ విట్ గో టు 12th క్వశ్చన్. సో ఇప్పుడు 12th క్వశ్చన్ లోపల ఏది ఆన్సర్ అవుద్దో మనకు గమనించండి ఇక్కడ. సో ఫస్ట్ దీన్ని స్క్వేర్ ఫామ్ చేయండి. ఇప్పుడు ఇందులోనికి సెట్ అయ్యే ఫిగర్ని దొరకబట్టండి. ఇందులోనికి సెట్ అయ్యే ఫిగర్ని దొరకబడితే ఏమవుద్దో చూడండి. ఇది ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఇందులో ఫిట్ అవుద్దా చూడండి. ఇది ఇందులోకి వెళ్తుంది, ఇది ఇందులోకి వెళ్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ది ఈ ఆప్షన్ సెట్ అవుతుందా? సో ఇది లోపలికి ఉంది, బాగా లోపలికి ఉంది చూడండి. ఇది చాలా చిన్నగా ఉంది, ఇది చిన్నగా ఉంది, కాబట్టి ఇది సెట్ కాదు, ఇందులోనికి సెట్ కాదు ఇది. ఓకేనా. నెక్స్ట్ది ఇది సెట్ అవుద్దా? ఇదిగో ఇట్లాంటి షేప్ ఉంది, ఇట్లాంటి షేప్ ఉన్నది ఉందా ఎక్కడెక్కడన్నా? ఎక్కడ లేదు, కాబట్టి ఇది కాదు. సో ఇది ఇలా కొంచెం కార్నర్ వచ్చింది కాబట్టి ఇది కాదు. ఇక మిగిలిన ఆన్సర్ ఏదవుతుంది? సో మనకు ఏ కానీ బి కానీ సెట్ కావాలి. ఇక్కడ ఇందులోపల ఇది లాంగ్ హెడ్జ్ ఉంది చూడండి, ఇంత లాంగ్ హెడ్జ్ రాదు ఇక్కడ, ఇంత లాంగ్ హెడ్జ్ వస్తుంది ఇక్కడ రాదు, కాబట్టి నాకు ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఇట్లా మొత్తం ఇట్లా తిప్పి పెట్టి చూడాలి, తిప్పి పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్ చూడండి. థర్టీన్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ 13th క్వశ్చన్ లోపల చాలా స్పేస్ ఉంది. 13th క్వశ్చన్ లోపల ఈ ఫస్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ ఫామ్ చేయండి. ఓకేనా. ఈ స్క్వేర్ ఫామ్ చేసినాక ఇందు లోపల ఏది సెట్ అవుద్దనేది చూడండి. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇందు లోపల దాకా రావాలి, వచ్చింది. ఇగో ఇక్కడ మళ్ళీ టర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు. సో కాబట్టి నాకు ఇప్పుడు సెట్ అయ్యే ఫిగర్ ఏదవుతుంది? ఈ రెండింటిలో ఏ ఫిగర్ అవుతుందని చూడాలి. సో ఇందు లోపల ఈ హెడ్జ్ ఉన్నది, తర్వాత ఈ హెడ్జ్ ఉన్నది, తర్వాత కార్నర్ ఉన్నది, తర్వాత ఏమున్నది? ఇది ఉంది. సో ఇవి మనకు ఈ రెండు కూడా సెట్ అయిపోయినాయి, ఈ రెండు కూడా మనకు సెట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కానీ రెండు ఆన్సర్స్ ఉండవు కదా, ఏదో ఒక్క ఆన్సర్ మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ హెడ్జ్ చూడండి, ఇందులో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టుగా ఉంది, కొంచెమే ఎక్కువ ఉన్నది ఇది కదా, ఇంత కొంచెమే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఇది చిన్నగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇది డబుల్ ఉండాలి. ఈ హెడ్జ్ ఇక్కడ ఈ హెడ్జ్కి డబుల్ ఉన్నది, ఇక్కడ డబుల్ ఉంది, కాబట్టి ఇది ఈక్వల్గా ఉంది, కాబట్టి మనకు ఇక్కడ హెడ్జ్ కంటే ఈ హెడ్జ్ డబుల్ రావాలి, కాబట్టి ఈ ఆన్సర్ని మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా. సో నౌ అవర్ క్లాస్ ఈజ్ వాట్? అవర్ క్లాస్ నెంబర్ ఈజ్ వన్. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో అవర్ క్లాస్ నెంబర్ ఈజ్ వాట్? ఇంటెలిజెన్స్ క్లాస్ నెంబర్ 64. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ క్లాస్ నెంబర్ 64ని స్టాప్ చేద్దాము. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ క్లాస్ 64 క్లాస్ వర్క్. ఇంటెలిజెన్స్ క్లాస్ 64 క్లాస్ వర్క్ ఏంటి? ఇప్పుడు నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు డిస్కస్ చేసినానో, ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్పినానో, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా మీరు ఏం చేయండి, క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయాలి. మరి కాపీ చేయడం సాధ్యమవుతుందా? అన్ని ఫిగర్స్ చేయడము చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు, నేను మీకు ఏం చేస్తాను, పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను, అన్ని క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్ ఫైల్ పంపిస్తే వాటిని ఏం చేయండి, మీరు ప్రింట్ తీసుకొని వాటిలో ఆన్సర్స్ చేసి ఆ ఆన్సర్ పేపర్స్ని మీ నోట్బుక్లో స్టిక్ చేయండి, క్లాస్ వర్క్ నోట్బుక్లో. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ క్లాస్ 64 హోంవర్క్ కూడా సేమ్ ఇదే విధంగానే ఇక్కడ మీకు 13 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇక్కడ 13 లేదా 15 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. అదేవిధంగా ఇంటెలిజెన్స్ క్లాస్ 64 ఎగ్జామ్ ఇక్కడ కూడా 13 or 15 ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు ఏం చేయాలి, వాటిని చేయాలంటే ఏం చేయాలి, మీకు క్వశ్చన్స్ కావాలి కదా. కాబట్టి క్వశ్చన్స్ కోసం ఏం చేయండి, క్లాస్ వర్క్, హోంవర్క్, ఎగ్జామ్ క్వశ్చన్స్ కోసము స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, మీరు ఆ నెంబర్కి ఏం చేయండి, వాట్సాప్ చేయండి, సార్ కైండ్లీ సెండ్ మీ ఇంటెలిజెన్స్ 64 క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అంటే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ క్లాస్ వర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్. ఆన్సర్స్ ఉన్న పేపర్స్ అన్నీ మీకు పంపిస్తారు, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చును. ఓకేనా, రైట్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.